అల్లు అర్జున్ అట్లీల సినిమా రిస్క్ కాదు, రివాల్యూషన్. ఇండియన్ సినిమాల్లో ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. సినిమా బడ్జెట్టే 800 కోట్లంటే బన్నీతో అట్లీ ఏం చేయబోతున్నారు? ఇంతకీ బన్నీ రోల్స్ ఏంటి అండ్ సినిమా జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా పేరుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా తాత్కాలికంగా AA22 అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. రిలీజ్ అయినటువంటి ప్రీ విజువలైజేషన్ వీడియోతోనే ఈ సినిమా రేంజ్ అంటూ అర్థమైపోయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా డైరెక్టర్ అట్లీ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ అట్లీ ఏమన్నారంటే, లేటెస్ట్గా బెంగళూరులో జరిగిన పికిల్ బార్ టోర్నమెంట్లో డైరెక్టర్ అట్లీ చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు. ఏ పనైనా సరే ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో ఆడియన్స్కి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది సాధారణ సినిమా కాదు, ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త అనుభూతినివ్వబోతున్నాం. హాలీవుడ్ స్థాయిలో టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వారు కూడా ఈ సినిమాను తమ కెరీర్లో అత్యంత సవాల్గా తీసుకుంటున్నారని అట్లీ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ను 700 నుంచి 800 కోట్ల వరకు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ, సౌండ్ డిజైన్తో ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని ఒక కొత్త అనుభూతిని ఇందులో పొందుపరచబోతున్నారట. ఇంతకీ భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నారు, రిస్క్ అని భావిస్తున్నారని అట్లీని ప్రశ్నించగా, ఇందులో ఎలాంటి రిస్క్ లేదు, రివాల్యూషన్. ఇంతవరకు ఇండియన్ సినిమాలో చూపించిన స్కేల్లో ఈ కథను రూపొందిస్తున్నాం. మేము తీసుకునేటువంటి ప్రతి ఫ్రేమ్లో కొత్తదనం ఉంటుంది. ఇది సాధారణ సినిమా కాదు, ఆడియన్స్ను ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తామని కూడా అట్లీ అన్నారు. అల్లు అర్జున్ లుక్ గురించి ప్రశ్నించగా అట్లీ నవ్వుతూ, ఇంకొన్ని నెలలు వెయిట్ చేయండి, బన్నీ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు, బన్నీ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్లో ఉంటుంది అంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు అట్లీ. తర్వాత డైరెక్టర్ అట్లీ తన కెరీర్ జర్నీపై మాట్లాడుతూ, రాజారాణి, తెరి, మెర్సల్, బిగిల్, జవాన్ సినిమాల ద్వారా ఆడియన్స్ చూపించినటువంటి ప్రేమే ఈ భారీ ప్రాజెక్ట్కు చేయడానికి కారణం, ధైర్యం ఇచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. దేవుడు మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాడు, నేను ఈ ప్రాసెస్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని అట్లీ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయాయట. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అన్ని విభాగాల్లో అత్యున్నత నిపుణులు పాల్గొంటున్నటువంటి ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే టైంకి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చూపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే టైంలో అట్లీ కాంతారా చాప్టర్ 1 గురించి కూడా మాట్లాడారు. ఆ సినిమా పట్ల తన అభిమానాన్ని కూడా వ్యక్తం చేశారు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు కాంతారా 1 మొదటి రోజే చూడటానికి 2 గంటలు డ్రైవ్ చేశా. సినిమా చూశాక వెంటనే రిషబ్ శెట్టికి కాల్ చేసి అభినందించా. నేను చాలా గౌరవించేటువంటి డైరెక్టర్లో రిషబ్ శెట్టి ఒకరు. ఆయన కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. రిషబ్ శెట్టి ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను కూడా అట్లీ అన్నారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అండ్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్నటువంటి సినిమా ఏ జోనర్లో ఉండబోతుంది, సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ ఇవన్నీ కూడా అంటున్నారు. బట్ నిజంగానే అట్లీ అండ్ ఇక్కడ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్నటువంటి సినిమా సైన్స్ ఫిక్షన్ అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ ఇక బన్నీ రోల్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా 3 రోల్స్ బన్నీనే చేస్తున్నారట. ఒక తండ్రి క్యారెక్టర్, 2 కొడుకుల క్యారెక్టర్, సో మొత్తంగా ఒక విలన్ కూడా దాంట్లోనే ఉంటారు. సో విలన్ అండ్ హీరో 2 కూడా బన్నీనే ప్లే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో లేటెస్ట్గా దీపికా పదుకొనే కూడా జాయిన్ అయింది. అండ్ మనకు తెలుసు ఆ ఇష్యూ స్పిరిట్ అండ్ కల్కి 2 నుంచి వెళ్ళి ఆవిడని తీసేయడం జరిగింది. దాని తర్వాత అంతకుముందే అనౌన్స్ అయినటువంటి ప్రాజెక్టు అట్లీ ప్రాజెక్ట్. సో కాబట్టి ఈ 2 సినిమాలలో లేకున్నా అల్లు అర్జున్ సినిమాలో డెఫినెట్గా దీపిక ఒక మెస్మరైజ్ పర్ఫార్మెన్స్ ఏదో ఉండబోతుందని కూడా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఆల్రెడీ మనం చూసాం జవాన్లో. సో కాబట్టి ఆ ర్యాపోతోటే అట్లీ తీసుకున్నారు. బట్ అది చూసిన వాళ్ళందరూ కూడా అట్లీ నిజంగా అట్లీ గుండె చాలా పెద్దదే అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే బట్ సినిమా విషయానికి వచ్చినట్టయితే ఒక విజువల్ వండర్ని తెలుగు ఆడియన్స్కే కాదు, ఈవెన్ సౌత్ ఇండియన్ ఆడియన్స్ అందరికీ కూడా ఒక విజువల్ వండర్ ఎలా ఉండబోతుందో, సైన్స్ ఫిక్షన్ కమ్ మైథాలజీకి సంబంధించినటువంటి ఒక సినిమా అట. బట్ జోనర్ మాత్రం ఇంకొద్ది రోజులు అయితే మనకు ఫస్ట్ లుక్ కానీ లేకపోతే ఇంకేదైనా రివీల్ అయితే తప్పితే చెప్పలేం. బట్ క్యారెక్టర్స్ మాత్రం 3 క్యారెక్టర్స్ బన్నీనే ప్లే చేస్తున్నారు. అందులో 3 to 4 మెంబర్స్ హీరోయిన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. సో మరి అల్లు అర్జున్ అట్లీ సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.